హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ విజయ. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ రాగి జున్ను లేదా రాగి పుడ్డింగ్ అని కూడా అంటారు. చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్న రాగి పుడ్డింగ్ని ఎలా తయారు చేసుకోవాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం. దీనికోసం ముందుగా 1 కప్ రాగులు తీసుకొని బాగా కడిగి నీళ్లు పోసి రాత్రంతా నానబెట్టుకోవాలి. రాగుల్లో ఫైటిక్ యాసిడ్ ఉంటుంది కాబట్టి దీన్ని కనీసం 8 నుంచి 10 గంటల వరకు నానబెట్టుకోవాలి. ఇలా రాత్రంతా నానబెట్టిన రాగుల్లోని వాటర్ అంతా తీసేసి రాగులను అనేవి ఈ విధంగా మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1/4 కప్పు దాకా తురిమిన పచ్చి కొబ్బరి అనేది వేసుకోవాలి. అదేవిధంగా 1 కప్పు నీళ్లు వేసుకొని దీనిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న దానిని ఒక ఫిల్టర్ సహాయంతో ఈ విధంగా ఫిల్టర్ చేసుకోవాలి. ఈ విధంగా బాగా ఫిల్టర్ చేసుకున్న తర్వాత మిగిలిన పల్ప్ అంతా మళ్ళీ కొద్దిగా వాటర్ వేస్తూ మరొకసారి గ్రైండ్ చేసుకోవాలి. ఇలా 2-3 సార్లు గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా ఫిల్టర్ చేసుకున్న రాగి పాలని మరొకసారి కాటన్ క్లాత్ వేసి ఫిల్టర్ చేసుకోవటం వల్ల ఇంకా ఏమైనా పల్పు ఉంటే అదంతా పోతుంది. చూసారా ఎంత మంచిగా వచ్చిందో. ఈ రాగి పాలు అనేవి మరీ చిక్కగా ఉండకూడదు, అలానే మరీ పల్చగా ఉండకూడదు. మనకి గేదె పాలు ఏ విధంగా ఉంటాయో ఆ విధంగా ఉంటే సరిపోతాయి. ఇప్పుడు ఈ రాగి పాలని ఒక ప్యాన్లో వేసుకొని ఇలా బాగా మిక్స్ చేస్తూ ఉండాలి. ఈ విధంగా 2 నిమిషాలు బాగా కలుపుతున్న తర్వాత ఇందులోనికి 1/4 కప్పు బెల్లం అనేది వేసుకొని ఒక 15 నిమిషాల పాటు దీన్ని ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి చిటికెడు ఉప్పు వేస్తున్నాను. టేస్ట్ అనేది బాగుంటుంది. ఈ ప్రాసెస్ అంతా అవుతున్నంతసేపు దీన్ని కలుపుతూనే ఉండాలి, లేదంటే ఉండలు ఏర్పడిపోతాయి. ఇప్పుడు ఇందులోకి 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా యాలకుల పొడి వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకొని స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా ఒక కేక్ మౌల్డ్ అనేది తీసుకొని ఒక 2 to 3 స్పూన్స్ గీ వేసి బాగా స్ప్రెడ్ చేసుకొని ఇందాక ప్రిపేర్ చేసుకున్నటువంటి రాగి మిక్స్ అనేది అంతా వేసుకోవాలి. ఇందులోకి ఇందాక ప్రిపేర్ చేసుకున్నటువంటి రాగి మిక్స్ అంతా ఒకసారి వేసి అంతా ఈక్వల్గా స్ప్రెడ్ చేసి ఒక 2 టైమ్స్ ఇలా ట్యాప్ చేసుకోవాలి. 1 అవర్ ఉంచితే చల్లారిపోతుంది, గట్టిపడుతుంది. చూసారా, ఈ విధంగా చల్లారిన తర్వాత గట్టిపడిపోతుంది. ఒక ప్లేట్ తీసుకొని దీన్ని డిమోల్డ్ చేసుకోవాలి. చూసారు కదా ఎంత చక్కగా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఇప్పుడు దీన్ని నేను కట్ చేసి కూడా చూపిస్తాను చూడండి. చాలా సాఫ్ట్గా ఉంటుంది. సేమ్ జున్ను తిన్న ఫీలింగే వస్తుంది. చూడటానికి కూడా అలాగే సాఫ్ట్గా ఉంటుంది. చాలా ఈజీగా చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఇంట్లోనే. దీన్ని ఫ్రీజర్లో పెట్టుకుంటే మీరు ఒక 3 డేస్ వరకు దీన్ని స్టోర్ చేసుకోవచ్చు. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే కాల్షియం ఎక్కువగా ఉండే రాగి జున్ను. మరి మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. నా ఛానల్ని ఇప్పటి వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.